పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సామాన్యులు, చిరు వ్యాపారులు, రైతులు సహా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇస్తూ జీఎస్టీ విధానంలో కొత్త తరం సంస్కరణలు తీసుకొచ్చింది మోదీ సర్కార్. తాజా మార్పులతో అన్నదాతలకు మేలు జరుగుతుంది. ఆసుపత్రి ఖర్చులు తగ్గుతాయి. హోటల్ బిల్లులు 7% దిగిరానున్నాయి. దీంతో పర్యాటకానికి ఊతం అందినట్టే. నిత్యావసరాల రేట్లు తగ్గనుండడంతో మిడిల్ క్లాస్ సేవింగ్స్ పెంచుకోవచ్చు. అన్ని రకాల చపాతీలు, పరోటాలపై ప్రస్తుతం 5% జీఎస్టీ ఉండగా ఇకపై ఎటువంటి పన్ను విధించరు. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, చెనా లేదా పన్నీర్, పిజ్జా, బ్రెడ్, కాకరాపై జీఎస్టీని 5% నుంచి 0కు తగ్గించారు. వెన్న, నెయ్యి, డ్రై నట్స్, కండెన్స్డ్ మిల్క్, సాస్లు, మాంసం, చక్కెర, ఉడికించిన మిఠాయి, జామ్, ఫ్రూట్ జెల్లీలు, కొబ్బరి నీరు, నమ్కీన్, 20 లీటర్ల సీసాలలో ప్యాక్ చేసిన తాగునీరు, పండ్ల గుజ్జు, పండ్ల రసం, పాలతో కూడిన పానీయాలు, ఐస్ క్రీమ్తో కూడిన పానీయాలు, పేస్ట్రీ, బిస్కెట్లు, కార్న్ఫ్లెక్స్, తృణధాన్యాలు, చక్కెర, మిఠాయిలపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింది. ఇతర ఫ్యాట్స్, జున్నుపైన జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. పాలకు బదులుగా డ్రై ఫ్రూట్స్, ఓట్స్, బియ్యం, సోయా, బఠానీలు, విత్తనాలు వంటి వాటితో తయారు చేసే పానీయాలు చౌకగా మారనున్నాయి. వీటిపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. సోయా మిల్క్ డ్రింక్ పైన జీఎస్టీని 5%కి తగ్గించారు. మన దేశానికి రైతులే వెన్నెముక. అన్నదాతలకు మేలు చేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంది జీఎస్టీ కౌన్సిల్. వ్యవసాయ యంత్రాలు, ఎరువులపై పన్ను రేటు తగ్గించింది. 15 హార్స్ పవర్ లోపు సామర్థ్యం కలిగిన డీజిల్ ఇంజన్లు, చేతి పంపులు, బిందు సేద్యం పరికరాలు, స్ప్రింక్లర్ల నాజిళ్లు, నేలను చదును చేసే యంత్రాలు, ఉద్యానవన యంత్రాలు, పంట కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు, కంపోస్టింగ్ యంత్రాలు, ట్రాక్టర్లపై జీఎస్టీని 5%కి తగ్గించారు. సెల్ఫ్ లోడింగ్ వ్యవసాయ ట్రైలర్లు, మనుషుల సాయం అవసరమైన తోపుడు బండ్లకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. అయితే 1800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన సెమీ ట్రైలర్ల కోసం వినియోగించే రోడ్డు ట్రాక్టర్లకు మాత్రం ఈ తగ్గింపు వర్తించదు. జీఎస్టీ తగ్గినందువల్ల రైతులకు గణనీయంగా డబ్బు ఆదా కానుంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, అమోనియా వంటి కీలక ఎరువుల ఇన్పుట్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. పలు బయో పెస్టిసైడ్ల ధరలు తగ్గనున్నాయి. వీటిపై జీఎస్టీని 12% నుంచి 5% స్లాబ్లోకి మార్చారు. దీంతో పాటు ఎరువుల నియంత్రణ ఉత్తర్వు 1985 కింద పొందుపర్చిన సూక్ష్మ పోషకాలపైన జీఎస్టీని 5%కి తగ్గించారు. దేశంలో గృహోపకరణాలు, నిత్యావసరాల షాపింగ్ను వీలైనంత మేరకు పెంచేలా పన్ను రేట్లు సవరించింది జీఎస్టీ మండలి. ఏసీలు, డిష్ వాషర్లు, టీవీలు వంటి వాటిపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. కిచెన్ వేర్, గొడుగులు, పాత్రలు, వెదురు ఫర్నిచర్, దువ్వెనలు, టేబుల్ వేర్, ఫీడింగ్ బాటిళ్లు, సైకిళ్లు వంటి వస్తువులపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. చెప్పులు, షూస్, వస్త్రాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. జీఎస్టీ సంస్కరణలపై ఆటోమొబైల్ రంగం పెట్టుకున్న ఆశలు వమ్ము కాలేదు. 350 సీసీ వరకు ఇంజిన్ కెపాసిటీ కలిగిన మోటార్ సైకిళ్లపై ప్రస్తుతం ఉన్న 28% జీఎస్టీని 18%కి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. చిన్న హైబ్రిడ్ కార్లు కూడా పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతాయి. 1500 సీసీ లోపు డీజిల్ హైబ్రిడ్ కార్లపై జీఎస్టీని 18%కి తగ్గించారు. ఎలక్ట్రానిక్ వాహనాలపై 5% జీఎస్టీ కంటిన్యూ అవుతుంది. వాహన విడిభాగాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. 1200 సీసీ లోపు ఇంజిన్ కెపాసిటీ కలిగిన 4000 మిల్లీమీటర్ల లోపు పొడవు కలిగిన పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. 1500 సీసీ డీజిల్ వాహనాలకు ఇది వర్తిస్తుంది. జీఎస్టీ సంస్కరణలతో సామాన్యుడు కోరుతున్న ఆరోగ్య భరోసా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆసుపత్రి ఖర్చులను తగ్గించే దిశగా ముఖ్యమైన జీఎస్టీ సంస్కరణలు చేసింది. గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిక్, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు వినియోగించే మందులు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు, వైద్య పరికరాలపై ప్రస్తుతం 12% నుంచి 18% దాకా జీఎస్టీ ఉంది. వీటిలో కొన్నింటిపై జీఎస్టీని 5%కి, మరికొన్నింటిపై జీఎస్టీని 0కు మోదీ సర్కార్ తగ్గించింది. థర్మామీటర్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. అత్యవసరాల్లో వినియోగించే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, రీఏజెంట్
డిటర్జెంట్లు, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్లు, కరెక్టివ్ గ్లాసులపైన జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. జీవిత బీమా పాలసీలు, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలను కేంద్రం జీఎస్టీ నుంచి మినహాయించింది. దిగువ, ఎగువ మధ్యతరగతి నుంచి చాన్నాళ్లుగా దీనికోసం డిమాండ్ చేస్తున్నాయి. సరుకుల రవాణాకు సంబంధించిన థర్డ్ పార్టీ బీమా సేవలపై ఇప్పటి వరకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో 12% జీఎస్టీని విధించేవారు. ఇకపై ఐటీసీ సహా 5% జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు నిత్యం వినియోగించే వస్తువులు, పరికరాలపై జీఎస్టీ విధించే విషయంలో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాప్లు, చార్ట్లు, గ్లోబులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రేయాన్లు, పాస్టళ్లు, ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోట్బుక్లపై జీఎస్టీని ప్రస్తుతం ఉన్న 12% నుంచి 0కు మార్చారు. అంటే వాటిపై ఇక పన్ను ఉండదు. ఇప్పటి వరకు ఎరేజర్లపై 5% జీఎస్టీ ఉండగా దాన్ని కూడా పూర్తిగా తొలగించారు.